అవగాహన ప్రేక్షక లోకానికి ఇవ్వాలని ఈ యొక్క సబ్జెక్ట్ని ఎంచుకోవడం జరిగిందండి. షూర్. మొట్టమొదటిగా ఉపోద్ఘాతపు మాటలుగా ఏమైనా తెలియజేస్తారా? ఎక్సలెంట్. అయితే నేను క్రైస్తవ ఆలోచన విధానానికి అంటే క్రైస్తవుడిగా నన్ను నేను ప్రభువుకు మారు మనస్సు పొందినటువంటి విశ్వాసత చూపించేవాడిగా సమర్పించుకున్న మొదటి రోజుల్లో చాలా ప్యాషనెట్గా దేవుని కోసం ఉండాలి అని అనుకునే రోజుల్లో అలా ప్యాషనెట్గా ఉన్న సమయంలో ఎక్కువగా మతం వంట పట్టింది నాకు. అంటే ఇది నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఇది నా వ్యక్తిగతంగా ఆత్మావలోకనం అని అనుకోవచ్చు మీరు. కానీ కొద్ది రోజుల తర్వాత దేవుని యొక్క పనితీరు, దేవుని యొక్క పని విధానం చూసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఒక క్రొనాలజీలో అంటే ఒక క్రమంలో చదువుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క హృదయం ఏమిటి, దేవుడు ఈ ప్రపంచంలో చేస్తున్న పని ఏమిటి, చరిత్రలో దేవుని యొక్క ప్రమేయం ఏంటి, మనుష్య సమాజాలను దేవుడు ఎలా కడుతున్నాడు, మనుష్య రాజ్యాలను ఎలా కడుతున్నాడు అనేది చూసినప్పుడు నా ఈ పర్స్పెక్టివ్ అంటే దృక్పథం ఏదైతే ఉందో అది మారిపోయింది. అయితే కొంతమంది ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా మతం పట్టడం అంటే ఏంటి అంటే రక్షణ పొందిన తర్వాత కరెక్ట్ ప్రశ్న అడిగావు. యాక్చువల్ కరెక్ట్ ప్రశ్న అడిగావు. మతం పట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తును అనుసరిస్తున్నాం అన్న భ్రమలో కొంతమంది మత ఛాందసవాదంలోనికి వెళ్తారు. నేను వీళ్ళతో తాకను, నేను వీళ్ళను ముట్టను, వీళ్ళతో మాట్లాడను, నేను పరిశుద్ధుణ్ణి, ఇప్పుడు నేను ప్రపంచంలో ప్రత్యేకమైన వాడిని, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను చాలా గంభీరంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనల్లో నా దుస్తులు మారిపోతాయి. అంటే తెల్లటి బట్టలు, కొంతమంది నల్లటి బట్టలు, ఒక్కొక్క డినామినేషన్కు సంబంధించిన ఒక్కొక్క రకమైన ఆలోచనలు. నేను కొనుక్కుంటే క్రైస్తవులకు దాని అంగళ్ళలోనే కొనుక్కోవాలి, కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు రావటాన్ని మతం పట్టడం అని నేను పిలుస్తాను. మతం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బైబిల్ ఇచ్చేటటువంటి క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి నియమాలు పక్కన పెట్టేసి మనుష్య పారంపర్యాచారముల చేత డినామినేషనలిజం అనే పేరులో మనం ఏర్పరచుకున్నటువంటి కుల ఆధార, అలాగే లింగ ఆధార, భాష ఆధార, ప్రాంత ఆధార అన్నిటినీ మించి సాంస్కృతిక ఆధారమైనటువంటి ఆలోచనలు, కట్టుబాట్లు, ఈ కట్టుబాట్లలో ఉన్న వాళ్ళనే అంగీకరించడం, ఆ కట్టుబాట్లో లేని వాళ్ళను తృణీకరించడం, దీన్ని మతం అంటారు. నేను నా సొంత పరిభాష అనుకోండి. గిరి గీసుకొని ఒకే మోసలో, కరెక్ట్, 100%. గిరి గీసుకొని ఒకే మోసలో ఎంతగా విభజించుకోవటం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పేవాడికి వందనాలు చెప్పేవాడికి మధ్యలో కూడా డిఫరెన్స్ చూస్తారు. 100%. ఓకే, వందనాలన్నా అనేవాడికి, మరణత అన్నా అనేవాడికి కూడా డిఫరెన్స్ చూస్తారు. సో ఇంత డిఫరెన్స్ అయినా, అలాగే ఈ రెండు కాకుండా నమస్తే అనేవాడిని అసలు క్రైస్తవునిగానే చూడాలి. హలో అనేవాడు డైరెక్ట్గా నరకం నుంచి వచ్చాడన్న ఫీలింగ్లో ఉంటారు. ఇది మతం పట్టడం అని అంటాను నేను. ఇది నా వ్యక్తిగత పరిభాషగా మీరు తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ దేవుని వాక్యము, దేవుని రాజ్యం గురించి చెప్పేటటువంటి కేంద్ర బిందువు, దేవుని వాక్యం అంతా కూడా మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే వచ్చేటటువంటి కేంద్ర సారాంశం, దాన్ని కాచి వడబోస్తే వచ్చేటటువంటి ఒకే ఒక్క సారాంశం, దేవుడు, ఆయన రాజు, ఆయన ఏలుతున్నాడు, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఇదే ఉంటుంది. ఇంతకు మించి ఇంక ఏది కనిపించదు బైబిల్లో. అయితే దీని గురించి కంప్లీట్ అవగాహన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నేనేమంటాను అని అంటే, ఉన్నారు, అవగాహన ఉంది, కానీ డిస్టార్టెడ్ అవగాహన, అంటే కుంటుబాటు, ఆ అవగాహనలో కుంటుబాటు. అలాగని చెప్పి నాకున్న అవగాహనే ఫైనల్ అవగాహన, మిగిలిన వాళ్ళంతా తప్పులో ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మనకు దేవుని రాజ్యం పట్ల అవగాహన రోజు రోజుకు పెంచుకోవాలి, ఆయన ఆలోచనల విధానాల వైపుకు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం చేసే డిస్కషన్లో కొన్ని పొరలుగా మనం తీసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఒకే సెంటెన్స్లో ఒకే చోట ఒకే అరగంటలో ఒకే 10 నిమిషాల్లో మొత్తం
మొత్తం చెప్పేయాలి అన్న ఆలోచన పెట్టుకొని ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తే అర్థం కాదు. అలా ఉండదు. ఎప్పుడు మెల్లిమెల్లిగా అన్ప్యాక్ అవుతుంది. ప్రశ్నను బట్టి, మనం వెళ్ళే కోణాన్ని బట్టి దేవుని రాజ్యం యొక్క యాంగిల్స్ అన్నీ కూడా అన్ప్యాక్ అవుతాయి. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు, మీ ఇష్టం వచ్చిన ఉపమానం తీసుకోండి, కళ్ళు మూసుకొని ఒక ఉపమానం చెప్పండి, అది దేవుని రాజ్యం గురించే ఉంటుంది. దేవుని రాజ్యం ఎలా ఉందంటే అని మొదలు పెడతాడు ఆయన. దేవుని రాజ్యం ఇశ్రాయేలు, క్రీస్తు. దేవుని రాజ్యం ఇశ్రాయేలు, క్రీస్తు. క్రీస్తు అనగా నిజమానవుడు, నిజమైన దేవుడు కానీ నిజమానవుడుగా ఉండడం. ఈ కాన్సెప్ట్సే మనకు నూతన నిబంధన అంతా కనిపిస్తుంది. సో దేవుడు ఈ ప్రపంచములను ఏలుతూ, దేవుడు ఈ ప్రపంచములను తిరిగి నూతనపరుస్తూ, దేవుడు తన పరిపాలనను ఈ ప్రపంచం మీదకి ఎలా తీసుకొని వస్తున్నాడు, ఎలా కంప్లీట్గా తీసుకొస్తాడు అని చెప్పటమే బైబిల్కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. క్రీస్తు అంటే పరిపాలకుడే, క్రీస్తు అంటే అధిపతి, క్రీస్తు అనంటే అభిషేకింపబడినటువంటి అధిపతి, లేకపోతే అభిషేకింపబడినటువంటి రాజ్యభారము గల రాజు. సో అదే బైబిల్ గ్రంథం యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన ఉద్దేశం, చెబుతూ ఉన్నటువంటి ప్రధాన సారాంశం కూడా. ఇకపోతే కొంతమంది రాబోతుందంటారని, కొంతమంది మీరు మధ్యలోనే ఉందంటారని మీరు అంటున్నారు కదా, 3 కరెక్టే. ఇప్పుడు మీరు రక్షింపబడ్డారా అని అడిగితే మీరేమని చెప్తారో కుక్క తిప్పుకోకుండా, అవును రక్షింపబడ్డాను అని చెప్తారు. అలాగే మీరు రక్షింపబడుతూ ఉన్నారా అని అడిగితే మీరు ఏం చెప్తారు, అవునవును నేను పరిశుద్ధపరచబడుతూ అనగా శాంక్టిఫికేషన్, రక్షింపబడుతూ ఉన్నాననే చెప్తారు. అలాగని చెప్పి మీరు సంపూర్ణంగా ఒకానొక రోజు రక్షింపబడతారా అని అంటే పేతురు గ్రంథం ఆధారంగా అవును నేను పునరుత్థానం పొందిన రోజు, ఇది క్రీస్తును పోలినటువంటి సంపూర్ణ సారూప్యతలోనికి ఎదిగిన రోజు, నేను రక్షింపబడతాను అని చెప్తారు. దేవుని రాజ్యము అదే. దేవుని రాజ్యం వచ్చేసింది, అది వస్తూ ఉంది. ఆయన సమస్తమును నూతన పరుస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు సంపూర్ణంగా దేవుని రాజ్యం మాత్రమే ఉంటుంది. దేవుని రాజ్యం వచ్చేసింది, వస్తూ ఉంది. అలాగే సంపూర్ణంగా ఒకరోజు అది మాత్రమే నిలకడగా ఇంకే రాజ్యము లేకుండా ఉంటుంది. సో రక్షణ ఏ విధంగా అయితే త్రికాలములలోనూ మనం చూస్తున్నామో అదేవిధంగా దేవుని రాజ్యంను కూడా ఆల్రెడీ దేర్ బట్ నాట్ యెట్ అన్న దృక్పథంతోనే చూడాలి. అదే అంటే ఇప్పుడు మీ మాటలను బట్టి దేవుని రాజ్యము సమీపించుచున్నది అన్న వచనాన్ని తీసుకోవచ్చు అంటారా? దేవుని రాజ్యం సమీపించుచున్నదని మార్కు సువార్తలో అలాగే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తాడు. ఇదే మాటను లూకా సువార్తలో పరలోక రాజ్యం అన్న పదం వాడతాడు. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పాలనా యంత్రాంగాన్ని తీసుకుంటే, పాలనా పద్ధతిని తీసుకుంటే, ఇప్పుడు ఢిల్లీలో కూర్చుని మన మీద పాలన చేసేటటువంటి మోదీ సర్కార్గా పిలుస్తాం. సో ఆయన రాజ్యము, మోదీ గారు నిర్వహిస్తున్నటువంటి సర్కారే ఇప్పుడు మన మీద ఎలాగైతే చేస్తుందో అలాగే పరలోకమందున్న మన తండ్రి యొక్క పరిపాలనల క్రిందికి రావటమే పరలోక రాజ్య పరిపాలన. దేవుని యొక్క పరిపాలన క్రిందికి రావటమే దేవుని రాజ్యం. అలా ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సరిపడదగింది అంటే ఆది నుంచి ఉందంటారా దేవుని రాజ్యం? దాని ఆరంభం ఎక్కడన్నా? సృష్టి ఆరంభమే దేవుని రాజ్యారంభం. సృష్టి ఆరంభమే దేవుని రాజ్యారంభం. దేవుడు తన ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేను చెప్పినట్లుగా భూమి ఆకాశములు అనే ఒక యూనిట్ని, భూమి ఆకాశములు అనే తన భవనాన్ని, భూమి ఆకాశములు అనే తన మందిరాన్ని, భూమి ఆకాశములు అనే తన నివాస యోగ్యమైనటువంటి సృష్టిని చేశాడు. చేసిన దేవుడు తను చక్రవర్తిగాను, మనిషిని తన ప్రతినిధిగా, చక్రవర్తికి ఉండే ప్రతినిధిగా, అంబాసిడర్గా, దూతగా, లేకపోతే రాయబారిగా ఉంచి పరిపాలించమని చెప్పాడు. కానీ మనిషి దేవుని పరిపాలన క్రింద ఉన్న పరిపాలనను ఒప్పుకోకుండా దేవునికి సమానముగా తన్ను తాను హెచ్చించుకొని పరిపాలించాలనుకున్నాడు. మనుష్య పరిపాలన వచ్చింది. మనుష్య పరిపాలన అనంటే దేవుడిచ్చినటువంటి నిర్వచనాలను మార్చుకుని మనిషి నిర్వచనాలు చేయడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు దేవుడు ఇచ్చినటువంటి పరిపాలన యొక్క
ఎగ్జాంపుల్ స్వయంగా దేవుడే. ఆయన ఏ విధంగా అయితే చల్లపొద్దున వచ్చి తనకంటే తక్కువ వాడైనటువంటి మనిషితో తనకు సమానముగా మాట్లాడుతూ తనకు అధికారం ఇవ్వగలిగాడో, దానికి కరెక్ట్గా ఆపోజిట్గా అవతలి మనిషి కంటే హెచ్చుగా హెచ్చించుకొని గర్వముతో అవతల మనిషిని పరిపాలించాలనుకోవటం మనుషుని యొక్క పరంపర, లేకపోతే మనుషుని యొక్క ఆలోచన. దైవ భావజాలానికి మనుష్య భావజాలానికి ఉన్న తేడా చెప్తున్నాను. సో దేవుని రాజ్యంలో స్వాతంత్రం మనిషికి దేవుడిచ్చాడు. మనిషి ఆ స్వాతంత్రం కాదు, నాకు సంపూర్ణ స్వాతంత్రం, లేకపోతే నీకు కూడా నేను విధేయుడుగా ఉండని స్వాతంత్రం కావాలి అని అనుకుని ఈ లోక సంబంధమైన లేకపోతే త్రోసివేయబడినటువంటి దేవునికి విరోధమైన ఎలోహీంలకు, దేవునికి విరోధమైన దేవదూతలకు, దేవునికి విరోధమైనటువంటి ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి విధేయుడయ్యాడు. వారి పరిపాలన క్రిందికి వెళ్ళాడు. ఆ పరిపాలనను విడిచిపెట్టి దేవుని పరిపాలన క్రిందికి రమ్మని పిలవటమే క్రైస్తవం. ఆ పరిపాలనను విడిచిపెట్టి దేవుని పరిపాలనలోనికి వచ్చిన వారినే క్రైస్తవులని పిలుస్తారు. సో దేవుని రాజ్యం అన్నది ఇట్స్ ఎ కాంప్లెక్స్ కాన్సెప్ట్. దాన్ని అర్థం చేసుకుంటూ పోతే చాలా లోతైన క్లిష్టమైన ఒక విషయం అది. కానీ చాలా సింపుల్గా, చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే ఇది సరళమైన విశ్వాస్యత. దేవుని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు విశ్వాస్యత చూపించటమే దేవుని రాజ్యం. అలా బ్రతకటమే దేవుని రాజ్య పౌరసత్వం. ఇలా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దేవుని రాజ్యము అంటే అదేనా ఒక ప్రాంతానికి, అంటే భౌతికమైనటువంటి మెటీరియల్, అంటే ఆ ప్లేస్ లెక్క కింద వస్తుందా, లేకపోతే దానికి ఇంకా ఏమన్నా వేరే మీనింగ్ ఉందంటారా? దేవుని రాజ్యం అన్నది ఆయన చేసే పరిపాలనకు సంబంధించిందే, కానీ ఒక భూభాగానికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి, ఒక సంస్కృతికి, ఒక లింగానికి చెందింది కాదు. తండ్రిని పోలి ఆయన ఈ ప్రపంచాన్ని ఏ విధంగా తన సంకల్పంలోనికి మలుచుకుంటున్నాడో, ఆ సంకల్పంలోనికి ఆహ్వానించబడిన వారు, అంటే ఇవాంజలిజం అని చెప్తున్నాను, ఆహ్వానించబడిన వారు ఆ ఆహ్వానాన్ని పొందుకొని నేను ఇప్పుడు ఆయన కుటుంబానికి చెందినవాడిని, అలాగే ఆయనతో జత పనివాడిని అని పని చేయగలుగుతారు. వారికి ఎల్లలు లేవు, వారికి హద్దులు ఉండవు. అమెరికా నా దేశమే, భారతీయం నా దేశమే, తెలుగు నా సంస్కృతి, తమిళులు నా వాళ్లే, భూదిగంతములు నావి అనేటటువంటి భావజాలానికి రావటమే దేవుని రాజ్య భావజాలం. సరిహద్దులలో ఇమిడిపోయి, బట్టలకు ఇమిడిపోయి, కట్టుబాట్లకు ఇమిడిపోయి, సంస్కృతికి ఇమిడిపోయి బ్రతికేది మతం. ఇది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషిలోనూ క్రీస్తు సారూప్యతను, యేసుక్రీస్తు కన్న కళ అనగా దేవుని యొక్క స్వరూపము పోలికలోనికి ప్రతి మనిషి 100%గా రూపాంతరము చెందగలగటం, క్రీస్తును పోలినటువంటి మనుష్యునిగా మారగలగటం. అలా మారిన రోజు ఇది దేవుని సంపూర్ణమైనటువంటి కుటుంబముగా, సంఘముగా లేదా సమాజముగా మారుతుంది. అదే మన హోప్. మనం మనకున్న నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ ఇదే. మనందరము చావును జయించి బయటకొచ్చి క్రీస్తు ఎలాంటి మనిషో అలాంటి మనిషిగా మనం బ్రతుకుతాం. అదే మనకున్నటువంటి నిరీక్షణ. అది ప్రకటించటమే దేవుని రాజ్యమును ప్రకటించటం. అలా జరగాలంటే దేవుని యొక్క అలీజెన్స్లోనికి రావాలి, దేవుని యొక్క విశ్వాస్యత వైపుకు రావాలి. అది కేవలము క్రీస్తుతో మాత్రమే సాధ్యం. క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని పిల్లలు అవుతాం. సో ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ. అంటే ఛాయాచిత్రంగా, అంటే ఒక పిక్చరైజేషన్గా చెప్తూ చాలా సందర్భాల్లో చాలామంది బోధకులు అంటే బంగారు వీధులు ఉంటాయి, పరలోక రాజ్యం గురించి లేకపోతే దేవుని రాజ్యం గురించి చెప్తూ బంగారు వీధులు ఉంటాయి, కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది, ఆకలి ఉండదు, దప్పికుండదు అక్కడ, అంటే దాన్ని అంతటిని అంటే ఇంకేదో ఉంటుంది అన్నట్టుగా చెప్తా ఉంటారు కదా. అందుకని నేను ఇది అడుగుతాను. అది తప్పేమీ లేదు అలా చెప్పడంలో. అంటే బైబిల్లో ఉన్న, అవును, అలా చెప్పడంలో తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు బైబిల్లో బంగారు వీధుల గురించి, మణిమాణిక్యాల గురించి,
లేకపోతే బంగారు శిరోమణులుగా ఉన్న, లేకపోతే అనేకమైన వజ్ర వైరుధ్యాలతో పొదిగినటువంటి మకుటాలు పెట్టడం గురించి, వీటన్నిటి గురించి ఏదైతే చెప్పారో ప్రకటన గ్రంథంలోనే వీటి గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. భూమి క్రొత్త ఆకాశం ఇవన్నీ కూడా ఉపమాన రీతిగా చెప్పబడినవే. ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అన్నది ప్రకటన గ్రంథం స్వయంగా మొదటిగా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏమీ కాదు. యెషయా గ్రంథం చెప్పింది, హబక్కూకు చెప్పాడు, మిగిలిన ప్రవక్తలు కూడా అక్కడక్కడ చూచాయిగా, అనగా దేవుని జ్ఞానమును గురించినటువంటి, దేవుని జ్ఞానము యొక్క మహత్తును గురించి ఈ ప్రపంచం అంతా ఎలా వ్యాపిస్తుందో చెప్పారు. సో క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అన్నది దేవుడు చేసినటువంటి ఈ భవనాన్ని దేవుడు నేను ఇదిగో వీటిని సమస్తమును నూతన పరుస్తున్నాను అని ప్రకటన గ్రంథం 21:5 ఏదైతే చెప్పాడో ఆ మాట ఆధారంగా పేతురు ఏదైతే మిక్కిలి వేండ్రము గలదిగా లయమైపోవటం గురించి మాట్లాడాడో, నూతన భూమిగా ఈ భూమి పునరుత్థానం చెందటం కోసం, దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కోసం మూలుగుతూ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది సృష్టి యావత్తు అని చెప్పిన దానికైనా అర్థం ఏమిటి అంటే, మృత స్థితిలో ఉన్నటువంటి, అనగా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి అయినా సృష్టి అయినా పునరుత్థానం, తిరిగి దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటటువంటి రోజు ఒకటి వస్తుంది. దానినే అనగా దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేసేటటువంటి స్థితి, ఆ స్థితిని మనం పరలోకం అని అంటున్నాం. ఆ స్థితిని మనం దేవుని నివాస స్థలం అని అంటున్నాం. ఆ స్థితి వెలకట్టలేనిది అని చెప్తున్నాం. బంగారు వజ్ర వైరుధ్యాలు వగైరా వగైరా. సో ఒక సారూప్యమైనటువంటి భాష వాడి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక జాన్రా అంటారు. ఇప్పుడు మనకు జాన్రాలు ఏమున్నాయి? నవల ఉంది, నవలా సాహిత్యం, చరిత్ర సాహిత్యం, చారిత్రక నవలలు, తర్వాత పద్య భాగం, గద్య భాగం, అందులో మళ్ళీ సైఫై, అందులో మళ్ళీ ఫిలాసఫీ, అందులో మళ్ళీ ఇలా ఏవైతే జాన్రాలు ఉన్నాయో, అలాగే మొదటి 3-4 శతాబ్దాలలో ఈ సర్కాజం, విట్ మరియు అవతలి వారిని ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి చిహ్నాలు, వీటన్నిటినీ వాడి ఉన్నటువంటి ఒక జాన్రా ఉండేది. దాన్ని అపోకాలిప్టిక్ జాన్రా అని పిలిచారు. అంటే అంత్య దినముల యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి జాన్రా. అది ఇప్పుడు మనకు లేదు. ఇప్పుడు మన భాషలో అపోకాలిప్టిక్ జాన్రా మనము వాడట్లేదు. కాబట్టి మన సంస్కృతిలో మన జనరేషన్కి, ఇప్పుడున్న ప్రజలకి ఆ జాన్రా అర్థం కావటం కష్టం. కానీ ఆ రోజుల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు ఆ జాన్రా ఈజీగా అర్థమైంది. ఆయన దేని గురించి మాట్లాడాడు? ఒక 3 కొమ్ములు, 10 తలకాయలు, ఇవన్నీ లిటరల్గా అంటే అక్షరార్థంగా తీసుకోవాల్సినటివా, లేకపోతే వాటిని ఎలా తీసుకోవాలి అన్నది ఆ రోజు పాఠకులకు చాలా ఈజీగా తెలుసు. సో మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా బంగారు వీధులు సూచకప్రాయములు, అలాగే కన్నీళ్లు లేని సమాజం 100% జరుగుతుంది. ఆయన తన సన్నిధిని ఎక్కడికైతే తీసుకొని వెళ్తాడో అక్కడ సమస్తము నూతనపరచబడతాయి. ప్రజలు చదువుకు ఆకర్షింపబడతారు, జ్ఞానమును సంపాదించుకోవడానికి ఆకర్షింపబడతారు, వైలెన్స్ తగ్గిపోతుంది, జంతువుల పట్ల వైలెన్స్, మనుష్యుల పట్ల వైలెన్స్, భోజనంలో మార్పులు, ఎప్పటికీ నశించినటువంటి శరీరం వగైరా వగైరా వగైరాలు సాధ్యం. ఆయన అదే చేస్తున్నాడు ఈ ప్రపంచంలో. సో పరలోక రాజ్యం అన్నది దేవుని నివాస స్థలంలోనికి మనం వెళ్ళటం అని నేను అనుకోను. దేవుని వాక్యం అలా చెప్పదు. పరలోక రాజ్యం అన్నది దేవుని నివాస స్థలం మన మధ్యకు రావడం గురించే చెప్పాడు. మన మధ్యకు వచ్చి ఆయన తన నివాసమును ఏర్పరచుకుంటాడు. దాన్నే దేవుని రాజ్యం అని అన్నాం. సో ఇప్పుడు ఉదాహరణకు దానికి కౌంటర్గా వచ్చే ఆలోచన ఏంటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గనవు కాబట్టి నేను వెళుతున్నాను అని అంటే, చూసావా ఆయన ఇక్కడ కాదు ఎక్కడికో వెళుతున్నాడు, సో మనం కూడా ఎక్కడికో వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ టెక్స్ట్లో పైకి ఏం చూపించలేదు, కిందికి చూపించలేదు, సైడ్కు చూపించలేదు, ఇంకెక్కడికి చూపించలేదు. ఆయన వేలెత్తి
నేను పైకి వెళ్తున్నాను, నేను పక్కకి వెళ్తున్నాను, కిందికి వెళ్తున్నాను అని చెప్పలేదు. తన తండ్రి ఇంట అని అంటే తన తండ్రి యొక్క ఇల్లు ఏమిటి అన్నది ఆలోచించాలి. ఈ నివాసాలు అన్నది కూడా అనేక మంది ఏదో స్పెషల్ బిల్డింగ్లు ఉంటాయేమో అన్నట్టుగా కూడా కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా. కరెక్ట్, స్పెషల్ బిల్డింగ్స్ ఉంటాయి అని బైబిల్ చెప్తున్నట్లు ఎక్కడ నాకు కనిపించదు. నాకేం కనిపిస్తుంది, బైబిల్ చదివితే నాకు ఎలా అర్థమవుతుంది అని అంటే, దేవుడు తను చేసిన సృష్టిని బాగుంది అన్న సృష్టిని మనిషి తన స్వపరిపాలనలోకి వెళ్ళి దాన్ని చెడగొట్టిన కారణం చేత, అందులోనికి దాని మృత్యువాతాన పెట్టిన కారణం చేత దేవుడు దాన్ని మళ్ళీ రిడీమ్ చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. సృష్టిని, దానికి కారణమైన మనుష్యుని విమోచిస్తూ, ఆ విమోచించే క్రమంలో తన సృష్టిలోనికి వచ్చినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆధిపత్యాన్ని, మానవుడు పిలిస్తే వచ్చినవే, మానవునికి అధికారం ఇస్తే ఈయన తీసుకెళ్ళి వాటికి కట్టబెట్టాడు. వాటిని సరిచేసే పనిలో, ఆ కల్మషాన్ని కాల్చివేసే పనిలో అగ్నిలో పుటము వేసి తీసినట్లు మేలిమి బంగారముగా ఈ భూమి, నరులకు ఇవ్వబడినటువంటి భూమి ఎలాగైతే రాబోతుందో మిక్కిలి వెండ్రము గలదిగా ఇందులో ఉన్న మలినమంతా నశించిపోతుంది, దానిని లయమైపోతుంది, దానిని నూతన భూమి అన్నాం. సో బైబిల్ ఎన్విజన్స్ అబౌట్ న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్, నూతన ఆకాశము నూతన భూమిని గురించి ఒక దర్శనం బైబిల్ మనకిస్తూ ఉంది. ఆ దర్శనంలో నమ్మకంగా దేవుడు చేస్తున్నటువంటి నూతనీకరణ లేదా నవీనీకరణ లేదా క్రొత్తపరచేటటువంటి పనిలో పాల్గొనటం మన బాధ్యత. దాంట్లో పాల్గొనటమే మనకు ఇవ్వబడినటువంటి పని. కట్టేది ఆయనే దేవుని రాజ్యాన్ని, మనం కట్టలేం. మనం ఓన్లీ ఆయన జత పనివారం, ఆయనతో కలిసి తిరుగుతాం. వ్యూహం ఆయనది, ఆలోచన ఆయనది. మనం కేవలం సైనికులం ఆయనతో కలిసి పని చేయటానికి. కొంతమందికి కొన్ని తలాంతుల ద్వారా దేవుడు తన రాజ్య విస్తరణం గురించి వాడుకోవటమే. సో అక్కడికెక్కడికో వేరే చోటుకి వెళ్ళి బంగారు భవనాల్లో ఉండటం గురించి బైబిల్ చెప్పదు. దేవుడు మన మధ్యకు వచ్చి తన ముఖకాంతిలో మనల్ని బ్రతికింప చేయటం కారణం చేత మనం బ్రతుకుతాం. మనం బ్రతికినప్పుడు ఆయన సన్నిధిలో బ్రతకటాన్నే బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తోంది? పరలోక రాజ్య నివాసులుగా, పరలోక పౌరులముగా మనల్ని పిలుస్తోంది. ఆయనకు విధేయత చూపించి బ్రతకటం, ఆయనకు అలీజెన్స్ చూపించి బ్రతకటాన్ని దేవుని రాజ్య పౌరసత్వంగా పిలుస్తోంది. ఇప్పుడు మామూలుగా ఈ అంటే రక్త మాంసాలతోటి మా భౌతిక దేహంతో మనకి రాజ్య ప్రవేశం లేదా? ఎట్లాగండి దీన్ని? అంటే ఇప్పుడు మనకి ఆదిలో ఆదాము అవ్వలు దేవుని సారూప్యతలో చేయబడినప్పుడు పాపము సంప్రాప్తింపబడక మునుపు ఒక ఎత్తు, దాని తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నూతనమైన శరీరాలు, నూతనమైన దేహాలు కూడా తీసుకుంటామని. సో అంటే ఈ రెండిటికి మధ్య అంటే పాపమున్న దేహంగా లేకపోతే మామూలు ఈ భౌతిక దేహంగా దేవుని యొక్క రాజ్యంలో ఈ భావోద్రేకాలతోటి లేకపోతే ఈ శరీరంతో, శరీరేచ్ఛలతోటి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదంటారా? సో శరీరము అన్న పదానికి, శరీరేచ్ఛలు అన్న పదానికి ఒక క్వాలిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ. పౌలు వాడినప్పుడు శరీరేచ్ఛ లేకపోతే శరీరము, ఫ్లెష్ అని వాడినప్పుడు పౌలు మన భౌతిక శరీరం గురించి చెప్పటం లేదు. ఆయన ఈ లోక మర్యాద గురించి చెప్తున్నాడు, మనుష్యుని చేత నిర్మించబడినటువంటి వ్యవస్థల గురించి చెప్తున్నాడు, ఈ లోక మర్యాదలో బ్రతుకుతూ ఉన్నటువంటి మన స్వభావమును గురించి చెప్తున్నాడు. సో ఫ్లెష్లీ థాట్స్ లేకపోతే భౌతిక సంబంధమైన ఆలోచనలు అని అంటే దాని అర్థం ఈ లోకంలో ఈ భూమి మీద మనకు వచ్చే ఆలోచనలు అని కాదు, పాపభరితమైన ఆలోచనలు అని దాని అర్థం. లేకపోతే త్రోసివేయబడినటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ఆలోచనలకు తలొగ్గటం అని దాని అర్థం. నాకు అలా అర్థమవుతోంది. సో ఈ భౌతిక కాయం, ఈ శరీరం, ఈ రక్తం, ఈ మాంసం ఇది చెడ్డది అని బైబిల్ ఎక్కడ చెప్పదు. స్వభావం చెడ్డది. ఈ రక్తము ఈ మాంసముల చేత దేవుని రాజ్యంలో నేను ప్రవేశించగలనా? ఆల్రెడీ ఉన్నాను, ఆల్రెడీ దేవుని రాజ్యంలోనే నేను ఉన్నాను. కానీ రక్త మాంసములు స్వతంత్రించుకోవు అని అంటే మనుష్యుని యొక్క స్వభావము
దేవుణ్ణి తిరస్కరించే మనుష్యుని స్వభావము కలిగిన వారు ఈ రాజ్య మనుగడలో బ్రతకలేరు అని దాని అర్థం. మహిమ శరీరము అట్లాగా మహిమ శరీరం సంపూర్ణంగా మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాం ఈ భౌతిక శరీరంతో, దేవుని స్వరూపంలోనికి ఆయన రాజ్యంలోని కొనసాగుతూ ఉన్నాం ఈ భౌతిక శరీరంతో. ఒకానొక రోజు పునరుత్థానం చెందుతాం. పునరుత్థానం చెందినప్పుడు మనం ఆత్మలం కాము. పునరుత్థానం చెందినప్పుడు మనకు శరీరాలే ఇస్తాడు దేవుడు. ఆయనను తాకొచ్చు, ఆయన మాట్లాడొచ్చు, ఆయన భోజనం చేశాడు కూడా పునరుత్థానం చెందిన తర్వాత. మీకు గుర్తుంటే చేయి చాపి వేలు పెట్టమన్నాడు, పక్కలో చేయి పెట్టమన్నాడు, చేపలు వండి వారికి ఇచ్చి తిన్నాడు. సో అది కూడా భౌతిక శరీరమే. కానీ ఇప్పుడున్నట్లుగా మన భౌతిక శరీరాలు ఏ విధంగా అయితే ఇప్పుడున్నటువంటి సహజమైన నియమాలకు లోబడుతున్నాయో, గురుత్వాకర్షణ శక్తి మొదలుకొని వాటికి లోబడేవిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము లోబడేవారుగా కాదు, లోబరచుకునేవారుగా మనల్ని చేశాడు ఆయన. సో ఆ లాస్ ఏవైతే ఉన్నాయో, ఆ చట్ట నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్తింపనటువంటి శరీరములను మనం పొందుకుంటాం. పొందుకుని